హాయ్ గైస్, మార్క్ అనే ఒక మూవీ అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట జియో హాట్ స్టార్ లో. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ వచ్చేసి మన మ్యాక్స్ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అదే డైరెక్టర్ తో మన కిచ్చా సుదీప్ గారు మార్క్ అనే మూవీ అయితే తీశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు గైస్, ఒక మంచి మాస్ యాక్షన్ అని అయితే చెప్పొచ్చు. కానీ కొద్దిగా డిసప్పాయింట్ అని అయితే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ మూవీ ఎలా అయితే ఉంటుందో అదే టైమింగ్, అదే చేజింగ్ అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ దొరికిపోవాలో, ఎక్కడెక్కడ పట్టుబడాలో, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనం ప్రీవియస్ గానే అసలు ఆ మ్యాక్స్ మూవీ చూస్తే మనకి ఇది ఒకటి ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆ సీన్స్ ముందుగా ఎలా జరగబోతున్నాయి ఏంటి అనేది మనకి ఒక ఐడియా అనేది ఉంటది అనమాట. సో దాని వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాననే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా స్టోరీ అయితే చేంజ్ చేసేసి ఒక మంచి డిఫరెంట్ గా ప్లే చేశారు. అండ్ దాంతో పాటు కిచ్చా సుదీప్ గారి ఎంట్రీ అండ్ నవీన్ చంద్ర గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ విలన్ టైప్ లో అసలు అది ఆ ఇంట్రో అయితే చాలా బాగుంది అనమాట. వేరే లెవెల్ గా అనిపించింది. సో స్టార్టింగ్ ఒక 30 minutes ఏదైతే ఉందో మంచి ఊపు అనిపిస్తుంది, తర్వాత కొద్దిగా డల్ అనిపిస్తుంది. దాని తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అక్కడ విలన్ చనిపోయిన తర్వాతకి పిల్లలు ఎలా కాపాడతారు అండ్ కిడ్నాప్ నుంచి ఎలా సిచ్యువేషన్స్ అండ్ ఆ సేవ్ చేసే సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో అవి సూపర్ గా అనిపించాయి అనమాట. సో ఓవరాల్ గా మూవీ అయితే ఒక 1 time వాచ్ అని అయితే చెప్తాను అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన కిచ్చా సుదీప్ గారు వచ్చేసి ఒక సస్పెండ్ అయిన కాప్ అనమాట. అనుకోకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అక్కడ రౌడీలతో గొడవై అక్కడి నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సో పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు అన్న న్యూస్ దగ్గర నుంచి, ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, అసలు నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటి, ఎవరు కిడ్నాపర్ అనేది మొదలైన దగ్గర నుంచి వరుస ప్రాబ్లమ్స్ అనేది మొదలవుతూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా మూవీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన నుంచి ఒక హైప్ లో అయితే వెళ్తూ ఉంటది. ఇక ఇది మూవీ ప్లాట్. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటది అంటే, ఇంట్రోస్ తో మొదలయ్యి ఎవరి ఇంట్రోస్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవి సూపర్ గా అనిపించాయి అనమాట. అవి వేరే లెవెల్లో ప్లాన్ చేశారు. అదే లెవెల్లో మూవీని ఒక హైప్ లో పెడితే ఫస్ట్ హాఫ్ మొత్తానికి కూడా బాగుండేది. కానీ ఇంటర్వెల్ ఒక లెవెల్ కిక్ అయితే ఇస్తుంది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో సూపర్ గా అనిపించింది, మంచి హైప్ కూడా అనిపించింది అనమాట. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి డల్ ఫీలింగ్ కలవటం గానీ ఏదైతే ఉందో ఓకే అన్నట్టయితే అనిపించాయి అనమాట. క్లైమాక్స్ బాగుంది, మంచి ఆ పిల్లల్ని సేవ్ చేసే సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి సూపర్ గా అనిపించాయి అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్ అండ్ దాంతో పాటు ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒకటేమట ఒకటి ప్రాబ్లమ్స్ రావటం అండ్ మ్యాక్స్ టైప్ లో ఉన్నట్టు అనిపించేలా గానీ అవి క్లియర్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో బీజం వేరే లెవెల్ గా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో వేరే లెవెల్ గా అనిపించింది. అక్కడి నుంచి ఏం చేస్తారు కిచ్చా సుదీప్ గారు అండ్ విజువలైజేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది సూపర్ గా అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ అసలు ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ ఇంకా వేరే లెవెల్ గా అనిపించాయి. ఇక ఓవరాల్ గా అయితే నాకు మెయిన్ బాగా నచ్చింది ఆ ఇంటర్వెల్ అనమాట. అది సూపర్ గా అనిపించింది. ఇక మైనేషన్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అనేది ప్రెడిక్టబుల్ గా అనిపించింది అనమాట. మనకి ముందే అర్థమైపోతూ ఉంటది. అండ్ దాంతో పాటు ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes తర్వాత కొద్దిగా స్లో బేస్డ్ గా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ ఇంటర్వెల్ తర్వాత ఏదైతే ఉందో ఒక హైలో పెడితే బాగుందన్న సిచ్యువేషన్స్ అనిపించేలే కానీ మళ్ళీ అదే డల్ గా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే మైనస్ అంత పెద్దగా అయితే అనిపించలేదు, కానీ ఇక ప్రెడిక్టబుల్ వేలో అయితే అనిపించింది అనమాట. స్క్రిప్ట్ కొద్దిగా జోనర్ చేంజ్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇక మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే లేదు, ఫ్యామిలీస్ తో పాటు చూడొచ్చు. కొద్దిగా వైలెన్స్ అయితే గట్టిగానే ఉంటుందని చెప్తాను. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.